లిక్కర్ మేమే కాదయ్యా అప్పుడు కూడా తిన్నారు అని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకు మించి తిన్నారు అని లెక్క చెప్తూ సాక్షి ఒక హైలైట్ కథనాన్ని చేసింది. వేలం వేసి మరి బెల్ట్ షాపులు కేటాయింపు, పచ్చముట్టాలకే మద్యం దుకాణాలు పందారు, ప్రతి క్వార్టర్ బాటిల్ మీద ₹20 అధికంగా వసూలు, సిండికేట్ కట్టి కొత్త మద్యం విధానంతో రాష్ట్రంలో టీడీపీ మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకమవుతోంది. గ్రామాల్లో మహిళలు ధర్నాలకు సైతం దిగుతున్నారు. దీంతో తమ దోపిడీ విధానం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్కి దారితీశారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అత్యంత సమర్థంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసు నమోదు చేశారు. ఇందుకోసం గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు ఇతరులను బెదిరించి వేధించి మరి అబద్ధ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబులోనే మద్యం అక్రమంగా సాగింది. ఆయన అస్మదీయులకు చెందిన 4 డిస్టిలరీ నుంచే 53.25% మద్యం కొనుగోలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ వేదిక సాక్షిగా బయటపడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం గతంలో టీడీపీ హయాంలో జరిగిన మద్యం దోపిడీకి అడ్డుకట్ట వేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దశలవారీ మద్య నియంత్రణ విధానం కోసం విప్లవాత్మక సంస్కరణ ప్రవేశపెట్టారు. దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ఆ స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో 4380 మద్యం దుకాణాలు 2934కి తగ్గించారు. దుకాణాల వేళలను కుదించి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిమితంగా నిర్వహించారు. కొత్తగా బార్లకు అనుమతి ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో కొనసాగిన 43,000 బెల్ట్ దుకాణాలను తొలగించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 4380 పర్మిట్ రూములు రద్దు చేశారు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, ARET సహాని విధించారు. ఇక దశల వారీగా మద్య నియంత్రణ విధానం కోసం వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయి. 14-19 టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే 19-24 వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మద్యం విక్రయానికి సగానికి పడిపోయినాయి. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. మరి డిస్టిలరీలు ఎందుకు కమిషన్లు ఇస్తాయి? కానీ ఇచ్చినట్టుగా అబద్ధ వాంగ్మూలం ఇవ్వాలని కొందరు డిస్టిలరీ ప్రతినిధులను కిడ్నాప్ చేసి మరి సిట్ అధికారులు వేధించారు. దానిపై వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం కొత్త డిస్టిలరీని కూడా అనుమతి ఇవ్వలే లేదు. ఆయన కమిషన్లు ఇచ్చినట్టుగా అబద్ధపు ఆధారాలు చూపించేందుకు సిట్ కట్టుకథలలింది. విజయసాయిరెడ్డి నివాసంలో వైఎస్ఆర్ ఎంపీ మిథున్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డితో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారుల సమావేశం అదాన్ డిస్టిలరీ ఏర్పాటుపై చర్చించారని అభియోగం మెప్పింది. ఈ దర్యాప్తులో రాజకేశ్వరరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా సిట్ అధికారులు అబద్ధ వాంగ్మూలాలు నమోదు చేయడం కుట్రకు పరాకాష్ట. కానీ ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేయమని తాము చెప్పినా సరే రాజకేశ్వరరెడ్డి నిరాకరించారని సిట్ తన వేదికలో పేర్కొన్న గమనార్హం. అక్రమ కేసు నిరూపించేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరితెగిస్తుందన్నది ఈ నివేదిక బట్టబయలు చేసి ఇంకా అక్రమ అరెస్టులు, వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రను పదును పెడుతోంది. తద్వారా టీడీపీ కూటమి మద్యం సిండికేట్ల దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఏకైక లక్ష్యంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలని ఇక్కడ టచ్ చేసుకొచ్చారు.